సేతుపతి పేరును టాలీవుడ్, కాలీవుడ్ మాత్రమే కాకుండా భారతీయ సినీ ప్రపంచమంతా గొప్ప ఆత్మవిశ్వాసం, అంకిత భావానికి ప్రతీకగా గుర్తిస్తుంది. మక్కల్ సెల్వన్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే విజయ్ సేతుపతి సాధారణ కుటుంబం నుండి ఎంత పెద్ద స్థాయికి ఎదిగాడో తెలుసుకుంటే ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కలుగుతుంది. విజయ్ సేతుపతి పూర్తి పేరు విజయ్ గురునాథ సేతుపతి కలిముత్తు. 1978 జనవరి 16న తమిళనాడులోని రాజపాలయంలో జన్మించాడు. పాఠశాల విద్య పూర్తి చేసిన తరువాత విజయ్ తన కుటుంబాన్ని ఆదుకునేందుకు చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు. ఆ తర్వాత దుబాయ్లో అకౌంటెంట్గా పనిచేశాడు. కానీ అక్కడి జీవితం అతనికి అంత సంతృప్తి ఇవ్వలేదు. నటన మీద ఉన్న ఆసక్తితో అతను దుబాయ్ నుంచి తిరిగి చెన్నైకి వచ్చేశాడు. తక్కువ జీతం ఉన్నప్పటికీ తన కలను నెరవేర్చడానికి ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. సినిమా పరిశ్రమలో విజయ్ తొలి రోజులు ఎన్నో కష్టాల మధ్య గడిచాయి. చిన్న పాత్రలైనా ఇష్టంగా చేశాడు. విజయ్ 2004లో సినిమాల్లోకి వచ్చాడు. మొదట చిన్న చిన్న పాత్రలు, విలన్ పాత్రలు చేస్తూ సినీ పరిశ్రమలో తన పొజిషన్ సుస్థిరం చేసుకున్నాడు. అందులో కొన్ని పాత్రలు చాలా చిన్నవిగా కనిపించినప్పటికీ అతని యాక్టింగ్లో ప్రత్యేకతను అందరూ గుర్తించారు. 2012లో విజయ్ కెరీర్లో కీలక మలుపు వచ్చింది. పిజ్జా సినిమా అతనికి బ్రేక్ ఇచ్చిందనమాట. ఈ చిత్రంలో బడ్జెట్తో రూపొందించినప్పటికీ భారీ విజయాన్ని సాధించింది. అదే సంవత్సరం విడుదలైన సుత్తు కవ్వం విజయ్ ప్రతిభను మరోసారి ప్రేక్షకులకు, విమర్శకులకు పరిచయం చేసింది. ఈ రెండు సినిమాలు అతనికి స్టార్ హీరో స్థాయిని అందించాయి. విజయ్ తన కెరీర్లో కథలకు ప్రాధాన్యతనిచ్చాడు. నడువుల కొంచెం పక్కత కానోం, ఇది నామ ఆళ్ళు, మణగరం వంటి చిత్రాలు ఆయనకు వర్సటైల్ గుర్తింపును తెచ్చిపెట్టాయి. విజయ్ పాత్రలు సహజత్వం, నిజాయితీ, జీవితానికి దగ్గరగా ఉండటం ప్రేక్షకులను ఆకర్షించడంలో ప్రధాన కారణం. ఆయన నటన చూసిన వారు ఆ పాత్రలను తమ జీవితంలో ఎక్కడో చూశానే అనే అనుభూతిని పొందుతారు. తన అభిమానులు విజయ్ సేతుపతిని మక్కల్ సెల్వన్గా పిలుస్తారు. ఈ పేరు విజయ్ పట్ల తమిళ ప్రజల గౌరవానికి నిదర్శనం. విజయ్ తన పాత్రల ద్వారా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. అతను ఎంచుకునే కథలు, పాత్రలు సామాన్య ప్రజల సమస్యలను, వారిని తాకే అంశాలను చర్చిస్తాయి. విజయ్ సేతుపతి తన సత్తాను తెలుగులో కూడా చూపించాడు. ఉప్పెన చిత్రంలో అతని విలన్ పాత్రకు అందరూ ఫిదా అయ్యారు. విజయ్ విలన్ పాత్రలో కూడా ప్రేక్షకులను మెప్పించగల సామర్థ్యం ఉన్న నైపుణ్యాన్ని చూపించాడు. విజయ్ సేతుపతి ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశాడు. సూపర్ డీలక్స్లో ట్రాన్స్జెండర్ పాత్ర, మాస్టర్లో విలన్ పాత్ర, విక్రమ్లో కీలకమైన పాత్రలు అతనికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. ఈ పాత్రల ద్వారా అతని నటనలోని ప్రతిభ నిరూపితమైంది. విజయ్ సేతుపతి వ్యక్తిగత జీవితం కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన భార్య జెస్సీతో ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2 పిల్లలు, సూర్య, శృతి. తక్కువ కాలంలో విజయ్ సేతుపతి కాలీవుడ్లో అగ్రనటుడిగా ఎదిగాడు. కానీ తన జాడను ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం చేయకుండా ఇతర భాషలలో కూడా తన ప్రతిభను చూపిస్తున్నాడు. ఈ రోజుల్లో ఆయన పేరు ఇండియన్ సినిమా గర్వపడే నటుల్లో ఒకటిగా నిలుస్తోంది. విజయ్ సేతుపతి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి స్ఫూర్తి. కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధించొచ్చు అని చెప్పినవాడిగా అతను నిరూపించాడు. ప్రతి పాత్రను తనదిగా మార్చుకునే అతని నైపుణ్యం, కథల ఎంపిక, సహజమైన నటన విజయ్ సేతుపతిని ఈ తరానికి విలక్షణ నటుడిగా నిలిపింది. ఈ ప్రయాణం విజయ్ సేతుపతి కలల దిశగా పయనించిన సాధారణ వ్యక్తి కథను, శ్రమ, పట్టుదలతో అసాధారణ వ్యక్తిగా మారిన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. పొలిటికోస్ వినోదం ఛానల్ తరపున విజయ్ సేతుపతి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.